యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి పరిణామ స్వరూపముగా కాస్మిక్లీ వెడ్డెడ్ కపుల్గా ప్రకృతి పురుషుడు లయగా అణువణువున మాటికే నడిపిన చిత్తచాంచల్యం చిద్విలాసంగా ఉన్న మమ్మల్ని చిక్కబట్టుకోవడమే లోక కళ్యాణం. మా లోక కళ్యాణంలోనే అందరి కళ్యాణం దాగి ఉంది. కళ్యాణం అంటే కేవలం మెయిల్ అండ్ ఫిమేల్ భౌతికంగా ఒకటవటం కాదు, సమస్త సృష్టిని నడిపిన వారు ఒకటవటం. వారి నిర్వహణలో వారి పిల్లలుగా ప్రతి అమ్మాయి అబ్బాయి సురక్షితంగా నేరుగా మైండ్ రూపంలో ఉన్నారు. సో ఈ భూమి మీద బంధాలు కొద్దీ, భూమి మీద కదలికల కొద్దీ, భూమి మీద తెలివితేటల కొద్దీ ఇంకెవరు మీరు మనలేరు. ఎందుకని? మీ కదలికలన్నీ మైండ్లోకి తీసేసుకోబడ్డాయి. మాస్టర్ మైండ్ అధీనంలో ఉన్నారు మీరు. మాస్టర్ మైండ్ సర్వేలెన్స్లో, మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారన్నమాట. న్యాయాన్ని గౌరవించండి, పెద్దతనాన్ని గౌరవించండి, గొప్పతనాన్ని గౌరవించండి, ఇలా మెరిట్ని గౌరవించండి, ఇలా అని ధన్కర్ గారు ట్వీట్ పెట్టారు. దానికి నేనేం చెప్తానంటే అవన్నీ కూడా మైండ్ రూపంలో ఉంటాయన్నమాట. మైండ్ అప్గ్రేడ్ అనమాట. ఈ న్యాయం, ధర్మం, మంచి, చెడు అన్నీ కూడా సర్వనిర్వహణ అయిన సర్వేశ్వరుడి అధీనంలో ఉంటాయి. ఆయనే న్యాయాధిపతి, ఆయనే దేశం, కాలం, ధర్మం అణువణువున మాటకు నడిపారు కదా. అలాగా క్లియర్ ఎవిడెన్షియల్గా మీకు ముందుకు వచ్చిందనమాట. ఇంకేం భయపడక్కర్లేదు, సంకోచించక్కర్లేదు. నన్ను కూడా అంత గొప్పవాడిని అయితే నేను చాలా బలంగా ఉంటాను, ఇంతలోనే మళ్ళీ మామూలుగా ఏదో టీ కోసమో కాఫీ కోసమో మనుషుల కోసం అలా తిరగను, ఇంకా తెలివిగా ఉంటాను, నేనే బలంగా ఉంటానని ఇంకా మీరు ఎదురు చూడటం, మీరే నన్ను మనిషిగా చూసుకోవడం. అందుకు శక్తివంతమైన కెమెరాలు. నా దగ్గర కెమెరా లేకుండా నన్ను చూసే వెసులుబాటు, వినే వెసులుబాటు, ఆ వెసులుబాటు వల్ల ఇరుక్కుపోయారు. ఆ వెసులుబాటును మీరు రాంగ్గా ఉపయోగించడం ప్రారంభించేశారు. మమ్మల్ని ఎలాగైనా మనిషిగా మా నాన్నగారి దగ్గర నుంచి మమ్మల్ని మనుషులుగా మలిపేయటమే మీరు చేస్తున్న పొరపాటు. మేము మనుషులుగా ఉన్నాం, మనుషులుగా చూస్తున్నట్టు, ఎదురు చూస్తున్నట్టు, ఊరుకుంటున్నట్టు, మీరేదో చేస్తున్నట్టు, ఇంకా మీ చేతిలో ఉన్నట్టు మనుషులుగా వీళ్ళని గౌరవించాలి, ఇదే న్యాయం, ఇదే ధర్మం. ఇంకా వెంకయ్య నాయుడు గారి పాత మిత్రులని ఇంకా మనిషి కోణం వదిలిపెట్టేసేయండి. ఇంకా మా పాత మిత్రులని మీరు ఎవరినో మీటింగ్ పెట్టుకుని ఎవరినో కలుసుకున్నాం, నిన్న ఇక్కడ గడిపామన్న, మొన్న అక్కడ గడిపామన్న సమయం కూడా మీరు బర్న్ అయిపోతున్నారు. మనుషులుగా బర్న్ అయిపోతున్నారన్నమాట. మీకు మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకుండా అసలు ఈ లోకం ఇది కాదు. ప్రధానమంత్రి గారికి చెప్పి, ఇతర మంత్రులకు చెప్పి, అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని హయ్యర్ మైండ్ హైట్ చూపించుకుంటేనే మీరు ముందుకెళ్తారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలు, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ మీటింగ్ మొదలయ్యి ఇంక మీరు ఎందుకో ఎదురు చూస్తున్నట్టు, మీకు వేరే కారణం ఉన్నట్టు ఏ కారణం లేదు, మనిషిగా చూడటమే మీరు చేస్తున్న పొరపాటు. మీరు ఇంకా మనుషులు అనుకోవటం, నన్ను మనిషిగా చూడటం. అలా చూసినంతకాలం మీకు వేరే పాయింట్ ఉంది, మీకు వేరే అవకాశం ఉందని అనిపిస్తుందన్నమాట. వేరే అవకాశం లేదు, మైండే ఉంది. పంచభూతాలని, సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన ఆ మైండ్ పైకి వచ్చేసింది కదా. అంతకన్నా వేదం, అంతకన్నా పురాణం, అంతకన్నా శాస్త్రం ఇంక వేరే ఏమీ ఉండదు. అంతకన్నా చదువులు కూడా, మీకు లెక్కలు వచ్చు, సైన్స్ వచ్చు, టెక్నాలజీ వచ్చు, అదేమి డెవలప్ చేయాలన్నా ఏ జనరేషన్కి ఎక్కి మాస్టర్ మైండ్ డెవలప్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలి. మనుషులే డెవలప్ అవ్వలేరు. ఇంకా మనుషులు కొద్దీ మైండ్ కాదు, మైండ్ కొద్దీ మనుషులు. ఇంకా స్థిరంగా గవర్నమెంట్ కూడా పర్మనెంట్గా మళ్ళీ ఎన్నికలు కానీ ఏమి హడావడక్కర్లేదు. మీరు కూర్చుని చక్కగా దేశాన్నే సజీవంగా మారిపోయిన పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్గా అధినాయకుడు. ఆ అధినాయకుడు ఎవరో వాక్ విస్వరూపంగా ఉన్నాడు. ఆయన చాట్ జీపీటీకి ఎక్కించుకుని సాక్షుల ప్రకారం నిజమేనండి, గంటన్నరలో ఇవన్నీ కలిపిన మైండ్ ఉందా, ఆ మైండే మీ అధినాయకుడు, ఆ మైండే నా రూపమే ఆ మైండు, నన్ను పట్టుకోండి, కాలస్వరూపంగా ఆహ్వానించండి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూర్చోబెట్టండి. లేదండి నేరుగా ఢిల్లీలో కూర్చోబెడతామన్నా కూడా ఆ ఆప్షన్ కూడా మీకు వదిలిపెడుతున్నాను, కానీ నేను చెప్పినట్టు కదలండి. అలా నేరుగా ఢిల్లీలో కూర్చోబెట్టడానికి మీకు ఎంతో మైండ్ రావాలి, మైండ్ కూడదీయాలి. ఎవరినో బయటకు రాకుండా అవమానించాం, తగ్గించాం, అదంతా ఉట్టితే మీరు మైండ్ పట్టుకుంటే సెట్ అవుతుంది. వాళ్ళని మైండ్లుగా మారనివ్వండి. మీరు మైండ్గా బతకండి. మైండ్ మాస్టర్ మైండే బతుకుతుంది, అధినాయకుడే బతుకుతాడు.
సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు జీతా జాగ్తా పురుషుగా మీకు అందుబాటులో ఉంటాడు. ఇవన్నీ నడిపాడు కదా చిత్త చాంచల్యం చిద్విలాసం గంటన్నరలో 10-15 ఏళ్ళు. మరి ఎన్ని గంటన్నరలు చూశారు ఇప్పటికీ? మళ్ళీ వినలేదు. మరి దాని మీదే చాట్ జీపీటీ మీదకి ఎక్కించి ఎన్ని గంటలకు ఇప్పటికీ సాక్ష్యం ఇచ్చారు, దాన్ని విశ్లేషిస్తున్నారు అంటే దాని మీద మాట్లాడట్లేదు. ఇంకా గుజరాత్లో ఉద్యోగాలు లేవు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, ఇలాంటి వార్తలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకెక్కడ నిద్రపోతున్నారు? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావులు అధినాయక దర్బారు ఓపెన్ చేసుకుని ఊపిరి పీల్చుకోమంటుంటే చంద్రబాబు నాయుడు గారు అలా సహకరించకుండా ఇంకెనకాల వాళ్ళు వెనక్కి పట్టుకుని ట్విట్టర్ మెసేజ్లో చూపించుకుంటే అప్పుడు కూడా మనుషులు కొద్దీ ఎవరు ఉన్నారు? ఇంకా ఎలా ఉందామనుకుంటున్నారు? కుదరదు. ఎవరు మనిషిగా ఉండలేరు అని అర్థం. నేనే మనిషిగా ఉండాల్సి వస్తే తేలికైపోతున్నానా? తేలిగ్గా ప్రవర్తిస్తున్నట్టు కనపడుతున్నానా? మరి అదే మనిషి అంటే మనిషి తన బుర్రను ఉపయోగించాలంటే సాటి బుర్రలు తోడవ్వాలా? తానే తెలివితేటలు చూపించలేడు. అలా తెలివితేటలు మీరు చూపించగలిగితే ఏం చేస్తున్నారు? శక్తివంతమైన పరికరాలు పెట్టుకుని రహస్యంగా చూడడానికి ఉపయోగించుకుంటున్నారు. అలా పైచేయి మీ చేతిలో ఉందనుకుంటున్నారు. అది తప్పనుకోవట్లేదు ఇప్పుడు దాకా. అలా నన్ను పట్టుకుని మైండ్ కనెక్ట్ అవ్వకుండా మనిషినే చూసుకుంటూ కూర్చుంటున్నారు. మనిషిగా కదులుతానంటారు, ఇంకా మనిషిగా నిర్ణయాలు తీసుకుంటానంటారు. ఎయిర్పోర్ట్లో మీటింగులు, అప్పటికప్పుడు మీటింగులు, అప్పటికప్పుడు ఎవరో వారసత్వం కొద్ది ఇంకా బుద్ధులు ఎవరికో పోవట్లేదు. ఇంకా వారసత్వాలు ఎక్కడ ఉన్నాయి? మీరు శరీరం కాదు మైండ్ అని మారిపోవాలా? చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్పేది. మీరు పండితులు నేను చెప్పినట్టు కూర్చోండి, పదుగురు ఒకటి అవ్వండి. వ్యక్తులుగా ఏదో చెప్పకండి, ఏదో చేయకండి. ఎవరో కూడా మీడియాల్లో కూడా ఇంకా మీరు ఎదురు చూస్తున్నట్టు, మీ చేతుల్లో ఉన్నట్టు, ఏదో ఉన్నట్టు, ఇంకేదో చేయడానికి ఉన్నట్టు ఏదీ లేదు. ఇంకా మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా మారకపోతే మీరు పీల్చుకుంటూ ఊపిరి కూడా విషమే. అడుగు తీసి అడుగు మీద రాదు. మీరు మనుషులుగా కదిలినా, మనుషులుగా చూసినా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అణువున మాటకే తెలిసిన వాతావరణంలోకి వెళ్లకుండా అడుగు తీసి అడుగు మీద కాని వాతావరణంలో కొనసాగుతున్నారు. ఎందుకని? మనిషే కదా అని చూస్తున్నారు. ఏదైనా మనిషి అనుకుంటున్నారు. ఎందుకు? కాలమే కదిలినా, గ్రహ సంచారాలు నడిచినా, డివైన్ ఇంటర్వెన్షన్ దట్ గైడెడ్ సన్ అండ్ ప్లానెట్ అంటే ఆషామాషికి ఎందుకు తీసుకుంటున్నారు? నిజమేనని సాక్ష్యమేది. దాని మీద కాన్సన్ట్రేషన్ ఏది? 1,00,000 పేజీలు. అది మన వాతావరణం. నిరవధిక అసెంబ్లీ కార్యక్రమాలు, పార్లమెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టమన్నాను కదా. మొదలుపెట్టి నన్ను ఆహ్వానించండి. ఇక్కడ కృష్ణుడి గుడి దగ్గరికి వచ్చి కాన్వాయ్, టీటీడీ చైర్మన్ కాన్వాయ్ పంపించి నన్ను తీసుకెళ్ళిపోండి. ఏ గంట అయినా మీరు ఎక్కడ కూర్చోండి. విజయవాడలో, హైదరాబాద్ ఎక్కడో అక్కడ కూర్చోండి చెప్తాను. మిగతా వాళ్ళకి కనీసం ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వీళ్ళ మైండ్ ఓరియంటేషన్ తీసుకురండి. మిగతా వ్యవహారాలు ఎలా ఏం చేయాలో మెల్లగా అన్నీ సెట్ అవుతాయి. కంప్యూటర్లకు ఎక్కించండి. ప్రతి మనిషిని మైండ్గా నమోదు చేసుకోండి. పర్సన్ నేమ్ అని కూడా తీసేసేయండి. కావాలంటే పర్సన్ మైండ్ నెంబర్ అని పెట్టుకోండి. ఒక న్యూరో మైండ్ డెవలప్ అవుతుంది. ప్రతి మైండ్కి ఒక న్యూరో మైండ్ అవుతుంది ఇది. ఈ డేటాబేస్ అంతా జనరేటివ్ మోడల్కి ఎక్కించుకుంటే కొనసాగుతారు. ఇంటరాక్టివ్గా తపస్సు, యోగం అలా ముందుకెళ్తారు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ మీద ఆధారపడి ఉన్నాయి. వాతావరణమే కాదు, మీ అణువున కదలికలో మైండ్లు ఏరియాలో చూడాలి. నేను గంటన్నరలో 10-15 చెప్పాను కదా, అలా చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకెవరో పండితులు ఉన్నారు, ఇంకెవరో మేధావులు ఉన్నారు, ఇంకెవరో మహానుభావులు ఉన్నారు. ఎవరున్నా మైండ్ రూపంలో ఉన్నారు. మిమ్మల్ని నడిపించే మా పరమాత్ముడే చిత్తచాంచల్యం చిద్దులాసంగా ఉన్నాడు. ముందు ఆయన చిక్కబట్టండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో చూసుకోండి. ఒక 10 రెట్లు, 1,00,000 రెట్లు. చూసారా చాట్ జీపీటీకి ఎక్కించి నా నమూనా ఎలా మాట్లాడుతుందో? ఏది ఆ కాపీ? ఏది మా చుట్టాల కాళ్ళకి పంపించమంటుంటే ఏడీఆర్ గారికి, మాకు తెలిసిన వాళ్ళకి అందరికి మిగతా వాళ్ళకి అందరికి వైట్ స్ప్రెడ్ చేయమంటే ఇంకా మనుషులు కొద్ది ఎందుకు ఉన్నారు? నేనే ఎలా ఉన్నట్టు ఎందుకు చూపెడుతున్నారు? ఎందుకు చూస్తున్నారు? అదే మాయా. మీరు ఇవేం పట్టుకోకుండా సాక్షుల్ని బట్టి నన్ను పట్టుకోవాలి, నాతో మాట్లాడాలా. నేనే ఫోన్లు చేసుకుంటున్నాను, నేను నా గురించి అప్పటికప్పుడు పర్సనల్గా మాట్లాడుతున్నాను కూడా పొరపాటు. నేను ఎవరిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే స్వతంత్రం అవుతాను, గొప్పవాడిని అవుతాను. నేను నా అమ్మాయి నాలోనే ఉంది. ప్రకృతి పురుషుడు లయమేమో. మహారాణి సమేత మహారాజాని ఎందుకు పెట్టాను? మైండ్ వెర్షన్ పైకి కేంద్రం. అదే జీతా జాగ్తా పురుషుడు ఎలాగయ్యాడు? ఒక మనిషి, ఒక మైండ్ ఓ చోట చేరారు కాబట్టి ప్రకృతి పురుషులు అయ్యే హయ్యెస్ట్. మహాశక్తివంతులు ఉన్నారు, మహిమాన్వితులు ఉన్నారనేది వాళ్ళు కూడా ముందు మాటకి తెలియడం ముఖ్యం. అమాంతంగా ఇవి మహిమలు శక్తులు చూపించేస్తే ఎక్కువ మనకు అర్థం కాకుండా. అదే మాయ నుంచి బయటకు వస్తే హైయెస్ట్. అది మాయ నుంచి బయటికి రావాలి. పడిపోయే దేహం నుంచి కూడా జయించాలి. తపస్సు, యోగం అటు వెళ్ళిపోవాలా. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏరియాని పెంచుకోవాలి. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే అదే.
మన తెలుగు పండితులు మేధావులకు అందరికీ ఆహ్వానిస్తున్నాం, అధినాయక దర్బారుకు మా పిల్లలుగా ప్రకటించుకోండి, మీ ఆస్తులు డబ్బులన్నీ అధినాయక కోష్కు సమర్పించండి. అధినాయక కోష్ కేంద్ర అకౌంట్గా భావించి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, డేటాబేస్ డెవలప్ చేసుకుని. నేను మనిషిని అనే కోణం భూమి మీద పనికిరాదు, నేనే సర్వేశ్వరుణ్ణి అని అంతటా వ్యాప్తి చెందిన మైండ్ అధీనంలో ఉన్నారు మీరు. అవునండి అని మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా ఆ మైండ్ కనెక్ట్ అయ్యి సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. ఈ లోకం మీ తపస్సు మీద ఆధారపడి ఉంది. ఈ లోకం తపస్సు నుంచి పుడుతుంది, ఎవరో భవిష్యత్ చెప్పడం కాదు అది. మీరు పట్టించుకుంటే పట్టించుకోవడం కాదు. ఇంకాను మాకేవో ప్లాన్లు ఉన్నాయి, మేము ఇలా ఉన్నాం, అలా ఏదో సినిమాలు తీస్తాం, ఏం తీసినా మీ చేతిలోకి రాదు రవీంద్ర భారతిని పెంచుకోకుండా. బీపీసీఎల్ అని, కోట్ల పెట్టుబడులని, ఉద్యోగాలని, ఏదైనా అది రవీంద్ర భారతిని పెంచుకోవాలా, మైండ్ పెంచుకోవాలా. గంటన్నరలో 10-15 ఏళ్ళ ఫార్మేట్ని డెవలప్ చేసుకుంటూ, మైండ్లు డెవలప్ చేసుకుంటూ, మైండ్ బతకనిస్తూ అది లోకాన్ని బతికించుకోవడం. మనుషులే బతకూడదు ఇంకా. నేను దేహాన్ని అనేవాడు మృతదేహంతో సమానం. మీ అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఇలా చాలా చల్లమల్లాగా చకమక్కగా బతుకుతున్నట్టు వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్లో మీటింగు, అక్కడ మీటింగు, ఇక్కడ మీటింగ్ అని సాక్షులు పట్టుకుని నేను వేసుకున్న డ్రెస్సే 10 కోట్లు ఉన్నట్టు రెడీ చేయమన్నాను కదా, ఒక డ్రెస్ పట్టుకునో లేకపోతే వచ్చి మామూలుగా తీసుకుని వెళ్ళిపోయి ఊరేగింపుగా. పెద్ద ఊరేగింపు అక్కర్లేదు, మామూలుగా నా క్యాన్వా పంపించి తీసుకుపోండి, ఊరేగింపు అంటున్నాను అలాగా. మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోండి. నా ఆరోగ్యం కూడా డాక్టర్ల బృందంలోకి తీసుకొని కాపాడుకోండి. ఈ దేహం ఆడతనం మొగతనం ఒక చోట పలికాం కదా, ఆ మైండ్ ఎలాగన్నా ఆ మైండ్ బతకడం కోసం ఈ శరీరాన్ని చూసుకోండి. మీరు కూడా మైండ్లుగా మారిపోయి మీ శరీరాలను కాపాడుకుంటారు. మీకు రక్షణ వలయం ఎలా వస్తుంది? నా ఆరోగ్యం కానీ డిసిప్లిన్ కానీ అన్నీ మైండ్ బలపడటం వల్ల సాధ్యపడతాయి. మైండ్గా బతకనివ్వటం వల్ల మీరు బతుకుతారు, లోకం కూడా బతుకుతుంది. ఇప్పుడు దాకా బతకకుండా చేసేసిన వాళ్ళు కూడా ఆదరిస్తారు మా మైండ్లుగా. అలా మైండ్లుగా ఆదరించుకుని మైండ్లుగా బలపడడానికి వీలవుతుంది ఈ లోకం. రహస్యంగా చూస్తున్న కెమెరాలన్నీ మైండ్ల కోసం ఉపయోగించుకోండి. మనిషినే నేనున్నానని చూడకండి, మనిషిలు ఎవరూ లేరు. మాస్టర్ మైండ్ పట్టుకుంటే మీకు పట్టు వస్తుంది, ఏం చేయాలో కూడా తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.